హలో గైస్ ఎట్లున్నారు అందరూ? సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో మీకైతే ఎగ్జాక్ట్‌గా ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత మీరు ట్యూషన్ ఫీ ఎట్లా కట్టాలి? అండ్ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా జేసుకోవాలి? అండ్ అలాగే ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటో డిస్కస్ జేస్తా. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే చాలామంది స్టూడెంట్స్ నేను లాస్ట్ వీడియోలో ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్‌కి ఎవరు వెళ్ళొచ్చు? అనే దాని మీద ఒక వీడియో జేషిండే. అండ్ దానికి కింద చాలామంది స్టూడెంట్స్ చాలా కామెంట్స్ కూడా జేషిండ్రు. అంటే వాళ్ళకి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉండే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్‌కి. సో, అవి కూడా అడ్రెస్ చేస్తా ఈ వీడియోలో. సో, డెఫినెట్‌గా వీడియో ఎండ్ వరకు చూడండి. ఎలా అయితే మీకు కౌన్సెలింగ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూనే ఉన్నానో, స్టార్టింగ్ నుంచి మీకు ప్రాపర్‌గా క్లారిటీ అయితే ఎలా ఇస్తున్నానో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉండవు. మొత్తం అంతా క్లారిఫై అయిపోతుందనమాట. సో, ఇంక టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ అయితే మీరేం జేస్తారు అంటే, మీరు లాగిన్ అయిపోండి. ఓకే. లాగిన్ అయిపోయిన తర్వాత ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయిపోయిన తర్వాత మీకైతే ఇక్కడ ఇలా చూపిస్తుంది. ఓకే. సర్టిఫికేట్ వెరిఫికేషన్, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అండ్ వచ్చేసి కింద అలాట్‌మెంట్ ఆర్డర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తది మీకు. ఓకే. సో, అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే మీకైతే ఇలా కనిపిస్తుందన్న. ఎలా కనిపిస్తుంది అంటే ఇదిగో ఇలా అయితే వస్తుంది మీకు. ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఫస్ట్ ఫేజ్ అని వచ్చేసి పైన మీకి సంబంధించిన హాల్ టికెట్ నంబర్, నేమ్ అలాగే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే కనిపిస్తాయన్నమాట. అండ్ కింద మీకు ఏ కాలేజ్‌లో, ఏ బ్రాంచ్‌లో సీట్ వచ్చిందో క్లియర్‌గా ఇలా అయితే డిస్‌ప్లే చేస్తది. లైక్ సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అని అండర్ దిస్ పర్టిక్యులర్ కేటగరీ అని మీకైతే ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్‌లో కనిపించేస్తది. అండ్ దాని కింద మీకైతే ట్యూషన్ ఫీ అయితే కనిపిస్తది. ట్యూషన్ ఫీ ఎంత ఆ కాలేజ్‌ది అండ్ అలాగే మీరెంత గట్టాలి. ట్యూషన్ ఫీ యూ నీడ్ టు పే అనేది కనిపిస్తది. ఓకే. అండ్ కంప్లీట్‌గా ఇక్కడ టోటల్ ఫీ టు బి పేడ్ అని కనిపించేస్తదనమాట. సో, నెక్స్ట్ ఏం జేస్తారు అంటే ఇక్కడ క్లియర్‌గా ఇక్కడే మెన్షన్ చేసుంది. ఓకే. డౌన్‌లోడ్ ద అలాట్‌మెంట్ ఆర్డర్ అండ్ యూ హావ్ టు పే ద ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ ఇట్‌సెల్ఫ్. ఓకే. అండ్ అది పే జేషిన తర్వాత వన్స్ మీరు ఆన్‌లైన్ పే జేషిన తర్వాత ఇక్కడ చూడొచ్చు. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ లాగిన్ అగైన్ మీరు ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత క్లిక్ ఆన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ద క్యాండిడేట్ అలాంగ్ విత్ ద ఆర్డర్ ఐడీ విల్ అపియర్. మీరు జస్ట్ వెరిఫై చేయాలి ఆ ఆర్డర్ నంబర్‌ని. ఓకే. ఆ తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే జాయినింగ్ రిపోర్ట్ అయితే మీకు కనిపిస్తది స్క్రీన్ మీద. దాన్ని ప్రింట్ ఔట్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఓకే. సో, మీకు చూపిస్తాను. అంటే అదెక్కడ మీకు అదెలా కనిపిస్తుంది అవన్నీ కూడా. సో, ఫస్ట్ అయితే మీరేం చేస్తారు అంటే అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇగో ఇట్లా ఈ ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే మీకు కనిపిస్తది స్క్రీన్ మీద. ఆ తర్వాత నెక్స్ట్ కొంచెం కిందకెళ్తే ఇలా అయితే వస్తుంది మీకు. ఓకే. ఇలా పే ట్యూషన్ ఆన్‌లైన్ ఫీ అని అయితే కనిపిస్తది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే ఇలా మీకెంత అమౌంట్ కట్టాలి అనేది డిస్‌ప్లే అవుతుందనమాట. మీకు ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మీకు క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ కూడా వాడొచ్చు. ఓకే. కొంతమంది స్టూడెంట్స్ అడుగుతుండే అన్న యూపీఐ ఉంటదా అని. లాస్ట్ ఇయర్ అయితే లేకుండే. మరి ఈ ఇయర్ యాడ్ చేసుండొచ్చు, చేసుండకపోవచ్చు. బట్ బెటర్ మీరు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ త్రూ చేస్తే బెటర్. అండ్ అగైన్ ఐయామ్ టెల్లింగ్ యూ మీ పేరెంట్స్ అకౌంట్ త్రూనే చేయండి. లేదా మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ త్రూ అయితే చేయండి. ఓకే. ఎందుకంటే ఒకవేళ మనీ ఏమైనా రీఫండ్ పడేదుంటే బికాజ్ మీకు ఎక్స్‌ట్రా ఒక 5,000 ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అయితే అండ్ అదర్ క్యాండిడేట్స్ అయితే 10,000 ఎక్స్‌ట్రా మీరు కట్టాల్సొస్తది. సెక్యూరిటీ డిపాజిట్ లాగా. ఒకవేళ మీరు ఎబ్సెట్ త్రూ ఆ కాలేజ్ ఏదైతే వచ్చిందో దానిలో జాయిన్ అయిపోతే ఆ రీఫండ్ మళ్ళీ అకౌంట్‌లోకైతే ఏసేస్తారు. లేదు మీరు జాయిన్ అవ్వకపోతే ఆ డిపాజిట్ అనేది మీకు రాదనమాట. 10,000, 5,000 రూపీస్ అయితే మీకు రాదనమాట. ఓకే. సో, దట్ ఈస్ వై ఐయామ్ సజెస్టింగ్ మీ పేరెంట్స్ అకౌంట్ ఆర్ మీ అకౌంటే యూజ్ చేయండి. ఓకే. వేరే వాళ్ళ అకౌంట్ ఈస్ నాట్ సేఫ్. మళ్ళీ మీకే ఇష్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఒక్కసారి ఇక్కడ మీరు ట్యూషన్ ఫీ పే చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఇక్కడ కింద వ్యూ జాయినింగ్/ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని ఉంటది. ఓకే. మీరు దాని మీద క్లిక్ చేసిండ్రనుకోండి, అక్కడ క్లియర్‌గా మీరు ఎంత ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఏదైతే ఉందో మీ ఫీ పే చేసింది, అదైతే మీకు కనిపించేస్తదనమాట. సో, ఇది ట్యూషన్ ఫీ పేమెంట్ గురించి. ఓకే. సో, వన్స్ మీరు ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాత ఇంకోటి నెక్స్ట్ ఏం చేయమన్నారు అంటే సెల్ఫ్ రిపోర్ట్ చేయమన్నారు. మీరు ట్యూషన్ ఫీజ్ పే చేయాలి. అండ్ ఆ తర్వాత సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేయాలి. ఈ 2 జేషిన తర్వాతనే మీకేదైతే సీటొచ్చిందో, ఆ సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఈ రెండిట్లో మీరు ఒక్కటి చేయకపోయినా గూడా సీట్ క్యాన్సెల్ అయిపోతుంది. సో, ట్యూషన్ ఫీ పే చేయండి ఫస్ట్. ఆ తర్వాత ఇక్కడ కింద సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని కనిపిస్తుందా?
దాని మీద క్లిక్ జేయండి. క్లిక్ జేసేస్తే మీకైతే ఇదిగో ఇలా అయితే కనిపిస్తది. ఓకే. మీకు బేసికల్లీ ఆహ్ ఇగో ఇక్కడ ఇలా ఒక స్క్రీన్ మీద మొత్తం దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ అయితే కనిపిస్తదనమాట. మీరు జస్ట్ యాక్సెప్ట్ మై జాయినింగ్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో, ఆ తర్వాత ఏమవుతుందంటే ఇలా మీకైతే ఒక జాయినింగ్ రిపోర్ట్ అయితే మీకైతే వచ్చేస్తది. ఈ జాయినింగ్ రిపోర్ట్‌లో మీకైతే ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తది. బేస్డ్ ఆన్ యువర్ యాక్సెప్టెన్స్ టు జాయిన్ దిస్ కాలేజ్ త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఆన్ దిస్ డేట్ యువర్ జాయినింగ్ డీటెయిల్స్ ఆర్ కన్ఫర్మ్డ్ వయా అడ్మిషన్ నంబర్. మీకైతే అడ్మిషన్ నంబర్ అయితే వచ్చేస్తదనమాట. ఓకే. సో, సబ్మిట్ దిస్ అలాంగ్ విత్ ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఆల్రెడీ డౌన్‌లోడెడ్ టు ద కాలేజ్. మీరెప్పుడైతే కాలేజ్‌కి ఫిజికల్‌గా వెళ్తారో రిపోర్ట్ జేయడానికి, అప్పుడు ఈ జాయినింగ్ రిపోర్ట్ అలాంగ్ విత్ ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్‌తో పాటు మీరు కాలేజ్‌కి సబ్మిట్ జేయాల్సొస్తుందనమాట. ఓకే. సో, అర్థమైంది గదా! సో, సింపుల్‌గా మీకు ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా ఆహ్, ఏం జేయాలి జస్ట్ ఒక సమ్మరీ లాగా జెప్పాలి అంటే, మీరు చెప్తున్నా గదా! మీరు లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌కెళ్ళిపోండి. అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే మీకు ఏ కాలేజ్‌లో, ఏ బ్రాంచ్‌లో సీట్ వచ్చిందో మొత్తం క్లియర్‌గా డీటెయిల్స్ అయితే చూపిస్తది. ఈ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఫస్ట్ మీరు ప్రింట్ ఔట్ జేసుకోండి. ఎందుకంటే ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ మనం కాలేజ్‌కెళ్ళే టైంలో కాలేజ్‌కి ఫిజికల్‌గా రిపోర్ట్ చేయడానికెళ్తాం కదా! అక్కడైతే సబ్మిట్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి, ఇక్కడ మీకు ట్యూషన్ ఫీ ఎంత పే చేయాలో మొత్తం క్లియర్‌గా చూపిచ్చేస్తది. కింద మీరు పే ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ మీద క్లిక్ చేసేసి ట్యూషన్ ఫీ కట్టేసేయండి. ఓకే. సో, ఒక్కసారి మీరు ట్యూషన్ ఫీ కట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ మీద క్లిక్ చేసేసి అందులో జస్ట్ ఆ డీటెయిల్స్ అన్నీ చూసేసుకొని యాక్సెప్ట్ మై జాయినింగ్ అనే ఒక బటన్ ఉంటది. దాని మీద క్లిక్ చేయండి. సో, అక్కడ మీరు క్లిక్ చేసిండ్రనుకోండి, ఆ తర్వాత ఆటోమేటిక్‌గా మీకైతే జాయినింగ్ రిపోర్ట్ కూడా వచ్చేస్తది. ఆ జాయినింగ్ రిపోర్ట్‌లో మీకు క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటది దట్ నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ త్రూ ఈ పర్టిక్యులర్ కాలేజ్ యొక్క సీట్‌ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటది. అండ్ అందులో మీకు అడ్మిషన్ నంబర్ కూడా ఉంటది. ఈ జాయినింగ్ రిపోర్ట్‌ని కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోండి సరిపోతుంది. అంతే. ఇంకేం చేయాల్సిన పని లేదు. హ్యాపీగా మీ సీట్ ఎక్కడికి పోదు. మీ సీట్ అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టు. ఈ చెప్పిన స్టెప్స్‌లో మీరు ఏది మిస్ అయినా కూడా సీట్ బిస్కెట్ అయితది. సీట్ క్యాన్సెల్ అయిపోతుంది. సో, 10థ్ నుంచి 14థ్ జులై మధ్యలో అయితే మీకు ట్యూషన్ ఫీ పే చేయడానికి ఆహ్, ఆహ్, స్లాట్ అయితే ఇచ్చిండ్రు. సో, ఐ వుడ్ సజెస్ట్ మీరు యాస్ సూన్ యాస్ పాసిబుల్ లాస్ట్ డే వరకు వెయిట్ చేయకండి. ఎందుకంటే చాలా మంది లాస్ట్ డేనే వెయిట్ చేసి లాస్ట్ డే రోజు వెబ్‌సైట్ క్రాష్ లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, మీరు యాస్ సూన్ యాస్ పాసిబుల్ ట్యూషన్ ఫీ పే జేసేసి, సెల్ఫ్ రిపోర్టింగ్ జేసేసి, జాయినింగ్ రిపోర్ట్ ఇంకా ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ 2 డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోండి. సేఫ్. ఆ తర్వాత సెకండ్ ఫేజ్ గురించైతే మీరు ఆలోచించుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత ఇంక నెక్స్ట్ వచ్చేసి చాలా మంది స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్‌కి రిలేటెడ్ డౌట్స్ అడుగుతుండే. నేను ఆల్రెడీ దానికి సంబంధించి వీడియో జేషిన. మన ఛానెల్‌కెళ్తే ఇక్కడ మన ఛానెల్‌లో ఆల్రెడీ దానికి సంబంధించి సెకండ్ ఫేజ్ ఎవరెళ్ళాలి, ఎవరెళ్ళకూడదు అనేది క్లియర్‌గా ఇక్కడ మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేషిన. ఈ ఒక్క వీడియో అయితే జూసుకోండబ్బా. ఓకే. ఈ ఒక్క వీడియో జూసుకుంటే మీకు మొత్తం క్లారిటీ అయితే వచ్చేస్తది. అండ్ అలాగే మీకు ఎక్స్‌ట్రా అవి గాకుండా ఏమైనా డౌట్స్ ఉన్నా గూడా కామెంట్ జేయండి. నేనైతే పక్కా క్లారిఫై జేస్తా. ఓకే. అండ్ అలాగే సెకండ్ ఫేజ్‌కి సంబంధించి కావాలంటే సెపరేట్ వీడియో జేస్తాం. అందులో ఆహ్, కావ ఇం ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీవి ఆ డౌట్స్ గూడా తీసుకొని ఆ పర్టిక్యులర్ వీడియోలో అయితే క్లారిఫై జేస్తా. ఎవరెళ్ళొచ్చు అండ్ సెకండ్ ఫేజ్‌కెళ్ళేటప్పుడు ఏమేం మనం చూసుకోవాలి అనేది వి కెన్ డిస్కస్ ఇన్ దట్ వీడియో. ఓకే. బట్ ఈ వీడియో అనేది స్పెసిఫిక్‌గా నేనైతే ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ ఇంకా ఈ ట్యూషన్ ఫీ ఎట్లా కట్టాలి దాని గురించి అయితే చేషిన. సో, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. సో, అగైన్ ట్యూషన్ ఫీ ఆహ్, ₹5,000 ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ ₹10,000 ఎక్స్‌ట్రా ఫర్ అదర్ కేటగరీస్ అయితే కడతారు. సెక్యూరిటీ డిపాజిట్ లాగా. అది మీరు కాలేజ్ జాయిన్ అయితే ఎబ్సెట్ త్రూ కాలేజ్ జాయిన్ అయినప్పుడు ఖచ్చితంగా అదైతే రీఫండ్ అయితే వచ్చేస్తది మీకు. ఓకే. సో, చలో గైస్ దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే. అండ్ మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్.